ప్రభువైన క్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు కనుక మనలను మనము ఏ విధముగా అయితే సంపూర్ణముగా ప్రేమించుకొనిచున్నామో మన పొరుగు వారందరినీ కూడా ప్రేమించాలి. ఏ విధముగా ప్రేమించాలి? మనకు దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు, స్వస్థతలు ఇచ్చి ఉన్నాడు, ఆశీర్వాదములు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనమే పొందుకొనుట కాదు, మన ఇరుగు పొరుగు వారికి కూడా దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టాలి. దేవుని యొక్క ఆశీర్వాదములు వారి కూడా చవి చూసేటట్లుగా ప్రభువైన క్రీస్తు వారి మాటలు వారికి పంచిపెట్టాలి. దేవుని యొక్క ప్రభువైన క్రీస్తు వారి మార్గములు వారిని కూడా నడిపించాలి. అంతేకాని నా మట్టుకు నేను ప్రేమించుకుంటే చాలు, నా మట్టుకు నేను లాభము పొందితే చాలు అనుకుంటే స్వార్థపూర్ణులై అవుతారు. కాబట్టి మనము